ప్రియమైన వారలారా, దేవుని జ్ఞానం మనుషులకు అత్యవసరమైనది, అందరికీ కావలసినది, మంచిని చేసేది. ఈ భూప్రపంచం మీద ఏదైనా మలినం లేనిది, కీడు లేనిది ఉన్నది అంటే అది కేవలం దేవుని మాటే, దేవుని వాక్యమే. దానిని మనం స్వీకరించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. స్వచ్ఛమైనదిగా దానిని స్వీకరించాలి. అందులో ఏది కలుపబడకూడదు, అది విషపూరితం కాకూడదు, అది మలినం కాకూడదు. ఎందుకంటే సత్యం, ధర్మం, నిజం ఎక్కడ ఉంటాయో దానిని అడ్డగించటానికి, దానిని పాడు చేయటానికి, దానిని నిర్వీర్యం చేయటానికి అసత్యం, అధర్మం, క్రూరత్వం ప్రపంచంలో ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. కనుక మనుష్యులమైన మనం స్వచ్ఛమైనటువంటి వాక్యమును తెలుసుకొనుటయందు, నేర్చుకొనుటయందు, అంగీకరించుటయందు బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. కొంతమందికి అసలు సిసలైన వాక్యం చేరువవుతుంది, కానీ వారు వినలేరు, వినే మనస్సు కలిగి ఉండరు. మరికొంతమంది వాక్యమును గొప్పదిగా, స్వచ్ఛమైనదిగా, కలంకము లేనిదిగా వింటారు, సంతోషిస్తారు, కానీ దానిని తమ బ్రతుకు కాలంలో ఆచరణలో పెట్టరు, దాని ప్రకారము ప్రవర్తింపరు. కొంతమంది వాక్యం దగ్గరకు రాలేకపోతున్నారు, కొంతమంది వాక్యం దగ్గరకు వచ్చినా విని సంతోషిస్తున్నారు, మరికొంతమంది పూర్తిగా అంగీకరిస్తున్నారు. వాక్యం దగ్గరకు వచ్చి విని సంతోషించి దానిని అంగీకరించి తమ బ్రతుకు కాలంలో దాని ప్రకారం నడుచుకుంటున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఈ చివరి కోవకు చెందిన వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన వారు, పరలోక రాజ్యానికి వారసులు, దేవుని పిల్లలు. మిగిలిన వారు కొంతవరకు వచ్చి ఆగిపోయిన వారు, కొంతవరకు పొంది నష్టపోయిన వారు. యేసు తాను బ్రతికి ఉన్న కాలంలో ఒక ఉపమానాన్ని చెబుతూ, విత్తువాడు విత్తనాలు పట్టుకొని దున్నిన నేలలో జల్లటానికి వెళ్ళాడు. ఆ చల్లబడిన విత్తనాలలో అన్నీ దున్నబడిన నేలలో పడలేదు. కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని దారిన పడ్డాయి, మరికొన్ని దున్నబడిన సారవంతమైన నేలను పడ్డాయి. విత్తనంలో లోపం లేదు, విత్తనం పడటంలో లోపం వచ్చింది. యేసుక్రీస్తు చక్కని మాటలు ఆ రోజు ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మాటలు విన్నవారిలో కూడా చాలామంది ఆ వాక్యాన్ని నిర్వీర్యం చేసుకున్నారు. ఆ వాక్యాన్ని అక్కడితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శరీర ప్రయోజనాల కొరకు యేసుక్రీస్తును వినియోగించుకున్నారు. రొట్టెలు భుజించుటకు యేసుక్రీస్తును వెంబడించిన వారుగా ఉన్నారు. అందుకే ఆయన ఆ ఉపమానాన్ని చెబుతూ, మంచి నేలను పడిన విత్తనములు మాత్రమే ఫలము తీసుకొచ్చాయి. ఆ విత్తనాలు చల్లిన రైతుకు మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చాయి. మిగిలినవన్నీ కొంతవరకు వచ్చి ఆగిపోయాయి, నిర్బంధింపబడ్డాయి. వారి పట్ల వాక్యం నిర్వీర్యమైపోయింది, నిష్ప్రయోజనమైంది అని దేవుడు మాట్లాడాడు. ప్రియమైన వారలారా, మన విషయంలో విత్తబడిన వాక్యం, ప్రకటించబడిన దేవుని మాట మంచి నేలను పడిన, సారవంతమైన నేలను పడిన విత్తనం లాంటి విత్తనంగా ఉండాలి తప్ప చెడిపోయిన, పనికిరాని, నిష్ఫలమైన వాక్యంగా,
విత్తనంగా ఉండనేకూడదు. అలా ఉన్న పక్షంలో ఇంతవరకు మీరు వచ్చి చలిలో వాక్యం వినటం వలన ఉపయోగం లేదు. ఇక్కడ నించుని మాట్లాడుతున్న నాకు మీరందరూ మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలము తీసుకుని రావాలి అనే కోరికతో నేను చెబుతున్నాను. వినే మీలో కూడా అటువంటి ఆలోచన ఉండాలి. వినే మీరు కూడా వాక్యాన్ని అంగీకరించే మనసు కలిగిన వారై ఉండాలి. ఫలము తీసుకుని వచ్చేవారై ఉండాలి. అలంకారప్రాయంగా వేషధారణతో దేవుని వాక్యాన్ని వినకండి, స్వీకరించకండి. పూర్ణమైన మనసుతో దేవుని వాక్యం వినండి, అంగీకరించండి. మీరు పడిన ఈ కష్టానికి కోట్ల రెట్లు మంచి ఫలితాన్ని మీరు అనుభవిస్తారు, బహుమానాన్ని మీరు పొందుతారు. మీ కష్టానికి వచ్చే మామూలు ప్రతిఫలం కాదది. మీరు పడిన అతి తక్కువ కష్టానికి వచ్చే బ్రహ్మాండమైన బహుమతి అది. అందువలన మీరు నష్టపోకండి, మీరు మోసపోకండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక మంచి పాఠ్యాంశం ముందుగా ప్రకటించినట్లుగా ప్రవక్తలపై ప్రేమెందుకు, యేసుపై ద్వేషమెందుకు. ప్రవక్తలను ప్రేమిస్తున్న అనేక మంది ఈరోజు మనుషులు యేసును ద్వేషిస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందో, యేసును ఎవరు ద్వేషిస్తున్నారో, యేసును ద్వేషించే వారిలో ఎవరెవరు ఉన్నారో, వారు ప్రవక్తలను ఎందుకు ప్రేమిస్తున్నారో, యేసునే ఎందుకు ద్వేషిస్తున్నారో ఈనాటి పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటే రక్షణకర్త అయిన యేసుక్రీస్తు మన జీవితాలలో ఎంత స్థిరముగా ఉండాలో, ఆయనను గూర్చిన అభిప్రాయాలు మన మనసులో, మన హృదయాలలో ఎంత దృఢమైనవిగా ఉండాలో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైనటువంటి ప్రచారాలు. ఎందరో యేసుక్రీస్తు మీద పగబట్టినట్లుగా, యేసుకాలంలో వారు పుట్టలేదు, యేసుకు వారికి సంబంధమేమీ లేదు, అయినా యేసు మీద పగబట్టాం అన్నట్టుగా, అదే పనిగా, అదేదో వారి జీవన సంబంధమైన వ్యాపారంగా, వారి ఉద్యోగంగా యేసుక్రీస్తు మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మన విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తును గూర్చి ఒక ప్రక్క లోకంలో ఉన్న అనేక మంది విశ్వాసాలను చెడగొడుతున్నటువంటి వీరిని వాక్యం చేత మనం నిర్బంధించకపోతే, వాక్యం చేత మనం వారి భరతం పట్టకపోతే, వారి నోరు మూయించకపోతే, మనం క్రైస్తవులు అయినందుకు, దేవుని కుమారుడు అయినందుకు, క్రీస్తును ధరించుకున్నందుకు ఉపయోగం ఏముంటుంది చెప్పండి? వారి నోరు మూయించాలి. పేతురు రాసిన పత్రికలో వీరిని గూర్చి, మన క్రైస్తవ్యాన్ని గూర్చి పేతురు ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మీరు యుక్త ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ప్రవక్తలను ఎందుకు ప్రేమిస్తున్నారు? బైబిలులో వ్రాయబడిన ప్రవక్తలను ఎందుకు ప్రేమిస్తున్నారు? యేసుక్రీస్తును ఎందుకు ద్వేషిస్తున్నారు? మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట మీ తండ్రి అయిన దేవుని ఇష్టం, మీ తండ్రి అయిన దేవుని చిత్తం. అంటే మీరు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో మూర్ఖముగా మాట్లాడే వారి నోరు దేవుని వాక్యం చేత మోస్తారో, మీ బలం చేత కాదు, మీకున్న అధికారం చేత కాదు, వాక్యం చేత, దేవుని మాట చేత అనేకుల విశ్వాసాలను బలపరుస్తూ, అనేకుల విశ్వాసాలను దృఢపరుస్తూ, అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూస్తారో అప్పుడు పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు. అది ఆయన చిత్తం అంటున్నాడు, అది ఆయన సంకల్పం అంటున్నాడు. మీ తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చాలి. ఆయన పని చేస్తూ, ఆయన వాక్యం నేర్చుకుంటూ, ఆయన కుమారుడైన క్రీస్తును నమ్ముకుంటూ పరలోకానికి ఎదురు చూస్తున్న వారులారా,
క్రీస్తు మీద తప్పుడుగా మాట్లాడిన వారిని, మూర్ఖముగా మాట్లాడుతున్న వారిని, అజ్ఞానులను, అవిధేయులను, ఎందుకు పనికిరాని వారిని దేవుని వాక్యం చేత వారి నోరు మూయించాలి, అది నా చిత్తం అని దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన నాట నుండి, పుట్టిన క్షణం నుండి అనేక మంది, అనేక వర్గాల వారు యేసుక్రీస్తు మీద వ్యతిరేకముగా, విరుద్ధముగా విరుచుకుపడుతున్నారు. బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో 2-3 వాక్యాలను వారు కంటత పట్టి యేసుక్రీస్తును తప్పుగా చిత్రీకరించుటకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు పుట్టిన కాలం మొదలుకొని, యేసు భూమి మీద అడుగుపెట్టిన క్షణం మొదలుకొని ఎంతమంది ఆయనకు విరోధులుగా మారిపోయారో మీకు తెలుసు. ఆనాటి కాలంలో మరియ గర్భాన పుట్టిన యేసుక్రీస్తు ఒక బాలుడిగా ఉన్నప్పుడు చంపాలి అనుకున్నాడు ఆనాటి అధికారి హేరోదు మహాచక్రవర్తి. ఏం చేశాడని ఇంకా యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి వచ్చి ఏం చేశాడని ఒక పసిగుడ్డుగా ఉన్నాడు ఆయన. కానీ అప్పుడే యేసుక్రీస్తును చంపాలి అనుకున్నాడు ఆ చక్రవర్తి. తనకున్న బలం చేత, తనకున్న అధికారం చేత, కుటిల ఉపాయంతో, కుయుక్తితో, తన దగ్గరకు వచ్చిన జ్ఞానుల చేత రహస్యముగా తెలుసుకున్న ఈ హేరోదు యేసుక్రీస్తును చంపాలి అనుకున్నాడు. మగ పిల్లలందరినీ వధించాలనుకున్నాడు, 2 ఏళ్ళు లోపు కలిగిన వారిని. యేసుక్రీస్తు మీద అంత పగ, అంత ద్వేషం, యేసుక్రీస్తును అంతమొందించాలని, చిన్ననాడే అంతమొందించాలని హేరోదు ఎందుకు అనుకున్నాడు చెప్పండి? ఎందుకు పగబట్టాడు చెప్పండి? అప్పుడు దేవుడు కాపాడాడు, అప్పుడు దేవుడు రక్షించాడు. మరలా స్వప్నమందు దేవదూత జ్ఞానులకు ప్రత్యక్షమై, మీరు చెప్పకండి, ఎక్కడ శిశువు పుట్టాడో మీరు చెప్పవలసిన అవసరత లేదు, వాడు క్రూరుడు, యేసును చంపాలనుకుంటున్నాడు, బాలుడైన రక్షకుడైన యేసును పసి మొగ్గగానే చంపాలనుకుంటున్నాడు, కనుక మీరు వేరు మార్గమున వాడిని కలవకుండా వెళ్ళిపోండి. మీ రక్షకుడిని మీరు చూశారు, ఆనందించారు, మీరు వేరు మార్గమున వెళ్ళిపోండి తూర్పు దేశాలకు. మరలా దేవుడు రక్షించాడు, దేవుడు వారిని కాపాడాడు. ఆ తల్లిదండ్రులను, ఆ బిడ్డను యేసుగా లోకరక్షకుడిని కాపాడాడు దేవుడు ఆనాడు. ఆ తర్వాత పసిగుడ్డుగా వారు దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తును గూర్చి ఒక మాట ప్రయోగింపబడింది. ఆ మాట చదివినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు, మాకు పుట్టిన యేసు అంత గొప్పవాడా? మా కడుపున పుట్టిన యేసు లోకానికి ఇంత గొప్పగా, ఒక గుర్తుగా, అందరి నోట పలుకుబడేవాడుగా, అందరికీ తెలిసిపోయేవాడుగా మారిపోతాడా? ఒక ప్రక్క పరిశుద్ధాత్మ వలన గర్భం పొంది లోకరక్షకుడిని కన్నాను అనే ఆనందం తల్లిలో ఉంది. మరో ప్రక్క ఎందరో శత్రువులు యేసుకు ఉన్నారనే భయం కూడా ఆ తల్లిలో ఉంది. ఒక్కసారి ఆ మాటను మీరు చూడండి. యేసును గూర్చి చిన్ననాడే పలుకుబడిన ఒక మాట, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలుకుబడిన ఆ మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడో చూడండి. యేసుక్రీస్తు ఎలాంటి వాడుగా లోకానికి వచ్చాడో చూడండి. సుమయోను పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నాడో చూడండి. ఇశ్రాయేలులో అనేకులు పడుటకు, యేసుక్రీస్తును గూర్చి వినగానే వారు తమ విశ్వాస జీవితంలో పడిపోతారు. మరికొందరైతే యేసుక్రీస్తును గూర్చి వినగానే తిరిగి లేస్తారు. ఇశ్రాయేలులో మొదట రక్షణ ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళింది కనుక, మొదటి రక్షణ యూదుల దగ్గరకు వెళ్ళింది కనుక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేంత వరకు రక్షణ యూదులకు చెందుతుంది కనుక, రక్షణ ఇశ్రాయేలీయులకు చెందుతుంది కనుక, దీనిని గూర్చి సుమయోను పలికిన మాట చూడండి. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును
వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. వివాదం అంటే గొడవ, వివాదం అంటే రగడ. ఒక వివాదానికి గుర్తు అంటే యేసును గూర్చి ఎవరైనా మాట్లాడుకుంటే అక్కడ ఒక వివాదం పుడుతుంది. యేసుక్రీస్తును గూర్చి ఎవరైనా చర్చిస్తే అక్కడ ఒక డిబేట్ జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది, ఒక చర్చ జరుగుతుంది, ఒక రగడ జరుగుతుంది. దీనిని గూర్చి, యేసును గూర్చి దేవుడు ముందుగానే వ్రాయించాడు, సుమయోను చేత పలికించాడు. మిగిలిన వారి ఎవరి విషయంలోనూ ఈ మాట వ్రాయబడలేదు. యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడింది ఈ మాట. ఆయన కుమారుడుగా లోకానికి అవతరించిన యేసుక్రీస్తును చూడగానే అపవాది చాలా కోపంతో, క్రోధంతో, యేసును ఎలా అంతమొందించాలనే ఆలోచనతో, అసలు యేసు బ్రతికినంత కాలం, యేసు ప్రకటింపబడినంత కాలం వివాదాలకు నేను తెరతీయాలి అనుకుంది. తన తరఫున కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకుంటుంది, తన తరఫున కొంతమంది మనుషులను పోగు చేసుకుంటుంది. యేసుక్రీస్తును గూర్చి ఎక్కడ వినిపించినా అక్కడ నేను ఒక వివాదాన్ని సృష్టించాలి. మనుషులను పరలోకం వెళ్ళనివ్వకూడదు. ఆయన ఒక మార్గం, ఆయన ఒక వెలుగు, ఆయన నిత్య జీవానికి ఒక సూచన, దేవుని రాజ్యానికి ప్రతీక. ఆయనను గూర్చి ఆలోచించగానే, ఆయనను గూర్చి చర్చించగానే, ఆయనను గూర్చి నేర్చుకోగానే పాపాత్ములైన మనుషులందరూ నీతిమంతులవుతారు. ఇది చాలా భయంకరమైన పరిణామం అనుకుంది అపవాది. ఘటసర్పం, సాతాను అని పేరు కలిగిన వాడు, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా భయపడనివాడు, ఎంతమంది నీతిమంతులు పుట్టినా కదలనివాడు, చెదరనివాడు, వారిని ఏదో ఒక కోణంలో తన వైపు లాక్కున్నవాడు, నేరం చేయించినవాడు, పాపం చేయించినవాడు యేసు విషయానికి వస్తే చాలా భయపడుతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. ఎందుకంటే ఈయన దేవునికి సాక్షాత్తు కుమారుడు, ఈయన పరలోకంలో ఉన్నవాడు, మనుషులను ఉద్ధరించటానికి వచ్చినవాడు. ఈయనను నేను ఒక వివాదాస్పదమైన గుర్తుగా చేయాలి. ఈయన గూర్చి ఎవరు మాట్లాడుకున్నా, ఈయన ఎక్కడ ఉన్నా నేను వివాదాలు పుట్టించాలి, గొడవలు పుట్టించాలి. అందుకే సుమయోను అంటున్నాడు, చిన్ననాడే, పసిగుడ్డుగా ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఒడిలో ఉన్నప్పుడే సుమయోను ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎదుగుతున్నాడు. బాలుడైన యేసు ఎదుగుతున్నాడు. జ్ఞానమందు, వయస్సునందు, పెద్దల దయ్యందు, మనుషుల దయ్యందు, దేవుని దయ్యందు యేసుక్రీస్తు ఎదుగుతున్నాడు. ఆయన పని చేయవలసిన కాలం రాని వచ్చింది. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆయన నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాడు. తండ్రి పనిని చేయటానికి, శిష్యులను ఏర్పాటు చేసుకోవటానికి, తండ్రి అప్పగించిన దానిని నెరవేర్చటానికి, తన ప్రాణము తానే ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. తన శరీరాన్ని అదుపు చేసుకోవటానికి, తన శరీరాన్ని లోపరుచుకోవటానికి మనుషులలో ఎవరూ చేయని సాహసం చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయటానికి, నెరవేర్చటానికి, ఆ కాడిని ఇశ్రాయేలీయుల మీద నుండి, యూదుల మీద నుండి తీసివేయటానికి సన్నద్ధుడవుతున్నాడు, తయారవుతున్నాడు. 40 రోజులు రాత్రింబగళ్ళు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా ఆయన ఉపవాసం ఉన్నాడు. తన శరీరాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అప్పుడు మరలా దుష్టుడైన వాడు ఈయనను శోధించటానికి, లోకమందున్న శత ప్రయత్నాలు చేయటానికి, యేసుక్రీస్తును ఎలాగైనా తాను ముందు ప్రవక్తలను మలచినట్టుగా, ప్రవక్తలను తన వైపు లాక్కున్నట్టుగా, ఏదో ఒక కోణంలో ప్రవక్తలను, నీతిమంతులను పడగొట్టినట్టుగా యేసుక్రీస్తును కూడా పడగొట్టాలని, యేసుక్రీస్తును కూడా తన వైపు లాక్కోవాలని, ఒక్క కోణంలోనైనా యేసుక్రీస్తులో దోషాన్ని చూపించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. యేసు దగ్గరకు వచ్చి, ఇది మీకు విదితమే. కానీ ఏ శోధనకు, ఎటువంటి ఆశకు యేసుక్రీస్తు లోబడలేదు.
ఆయన దేవుని కుమారుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు. ఆయన కూడా ఏదో ఒక లోపం కలిగిన వాడైతే ఇక ప్రజలను ఎవరు రక్షిస్తారు? ఇక ప్రజలకు మార్గదర్శి ఎవరు? పరలోకానికి చేరేదెవరు? దేవుని సంకల్పం ఏమవుతుంది? చాలా పెద్ద భారాన్ని కలిగి వచ్చాడు ఆయన, చాలా పెద్ద భారం. నీతిమంతునిగా ఉంటూ శోధనలు ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ ఆకలి దప్పులతో ఉంటూ నివాసము లేక, తనకంటూ ఒక కుటుంబం లేక, తన మంచి చెడులు ఆలోచించేవారు ఎవ్వరూ లేక ఏకాకి అయి చివరకు తాను ఏర్పరచుకున్న శిష్యులైనా తాను మరణించేటప్పుడు దగ్గర ఉంటారనుకుంటే అత్యంత ప్రియుడైన పేతురు శిష్యుడు కూడా నీవు ఎవరో నేను ఎరుగను అన్నాడంటే యేసుక్రీస్తు మనసు ఎంత కకావికలం అయిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. తాను మరణానికి సిద్ధమవుతున్నప్పుడు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు పోయిన 11 మంది శిష్యులు ఏమైపోయారు చెప్పండి? యేసును విడిచి వెళ్ళిపోయారు. యేసు ఒంటరైపోయాడు. యేసు ఒక్కడైపోయాడు. శారీరకంగా దెబ్బ పడితే, శారీరకంగా ఒక కొరడా దెబ్బ, ఒక ముండ్ల కిరీటము, శిలువ మరణము, ఇవన్నీ యేసుక్రీస్తుకు చాలా చిన్నవండి. కానీ మనసుకు కొట్టారు శిష్యులు దెబ్బ, మనసుకు కొట్టారు, హృదయానికి కొట్టారు. 10 మంది మీ వెనక ఉంటే ఎంతో ధైర్యం మీకు. మీరు ఏదైనా మాట చెబుతున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక 100 మంది మీతో పాటు ఉంటే ఎంతో ధైర్యం మీకు. యేసుక్రీస్తుకు ఆనాడు ఎవరున్నారు చెప్పండి? ఆయన కూడా కనీసం ప్రార్థన చేసుకోవడానికి, కనీసం ఇంకొన్ని గంటలలో, ఇంకొన్ని గడియలలో నేను శిలువ మరణాన్ని పొందబోతున్నాను, అనేక హింసలు పొందబోతున్నాను, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి, నాతో కూడా కాసేపు మెలకువగా ఉండండి అంటే నిద్రాశక్తులైపోయారు ఆ రోజు శిష్యులు. బ్రతిమిలాడుకుంటున్నాడు యేసుక్రీస్తు. అపవాది ఎంత మోసం చేసిందో, అపవాది ఎంత కరడుగట్టిందో యేసుక్రీస్తుని హింసించటానికి, యేసుక్రీస్తును అంతమొందించటానికి, యేసుక్రీస్తు చేత తప్పు చేయించటానికి ఎంత కంకణం కట్టుకుందో బైబిలులో చాలా వివరంగా దేవుడు రాయించాడు. తన కుమారుని పట్ల ఇంత క్రోధముగా ఉన్న అపవాది మీ పట్ల కూడా అలాగే ఉంటుంది అని చెప్పటానికి దేవుడు ప్రతి సందర్భాన్ని మన కొరకు వ్రాయించాడు. ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయన స్వయంగా చెబుతున్నాడు, తన నోరారో చెబుతున్నాడు ఆ మాటలు. నా సహోదరులారా, శిష్యులారా, జనసమూహములారా, మనుష్యులారా, నేను వచ్చిన తరువాత నేను ఎక్కడ ఉంటే అక్కడ భేదం పుడుతుంది, అక్కడ గొడవ పుడుతుంది. చూడండి ఆయన మాటల్లో ఈ సందర్భాన్ని చూడండి. అదే లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం, 49వ వచనం, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు యొక్క నిజ స్వరూపం చూడండి, రియల్ క్యారెక్టర్ చూడండి. ప్రపంచానికి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఎవరో. ఎంతమంది మోసపోయారు చూడండి యేసుక్రీస్తు నిజస్వరూపం తెలియక, యేసుక్రీస్తు రియల్ పిక్చర్ తెలియక ఎంతమంది మోసపోయారు. ఏమంటున్నాడు యేసు తన మాటలలో? ఏమంటున్నాడు ఆయన? నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. అగ్ని వేస్తే ఏమవుతుందో తెలుసా? రగులుకుంటుంది, రగులుకుంటుంది, కాల్చేస్తుంది. అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఆయన ఏం కోరుకుంటున్నాడట? అగ్ని వేస్తే ఆరిపోవాలని కోరుకోవటం లేదు. నేను వేసిన అగ్ని వెంటనే ఆరిపోవాలని కోరుకోవటం లేదు. అసలు అగ్ని వేసిందే ఎందుకట? రగిలిపోయి మండిపోవాలనట, రగిలిపోయి ఎంతో మండాలట, మామూలుగా కాదు. అంటే ఆయనను గూర్చి ఈ అపవాది చేసే ప్రయత్నాలు ఆయనకు తెలుసు. ఆయన వచ్చినందుకు ఎవరెవరి మధ్య గొడవలు రేగుతాయో, ఎవరెవరు భిన్నంగా మాట్లాడుకుంటారో, భిన్నమైన ప్రవర్తన కలిగి ఉంటారో ముందే చెబుతున్నాడు ఆయన. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. ప్రపంచంలో ఎందరో ఉన్నారండి మహాత్ములు, దైవములుగా ఉన్నవారు,
మార్గదర్శకులుగా ఉన్నవారు ఎందరో 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 ఉన్నారండి. ఎవరి మీద ఎవరికి ద్వేషం లేదండి. ఉన్నా చిన్న చిన్నవంటి అవన్నీ. బుద్ధుని మీద ఎవరికి కోపం లేదండి. గౌతమ బుద్ధుని మీద ఎవరికి కోపం లేదు, ఎవరికి వివాదం లేదు. ఎవరు బౌద్ధులను నిందించరు, హింసించరు, వారికి హాని తలపెట్టరు. ఒకవేళ అక్కడక్కడ జరిగిన అవి వ్యక్తిగత కారణాలు, కానీ బుద్ధుని మీద మాత్రం ఎవరు తిరుగుబాటు చేయరు. జైనుడి మీద మాత్రం ఎవరైనా కోపగించుకుంటారా? మహావీరుడి మీద మాత్రం ఎవరైనా కోపగించుకుంటారా? జైనుల యొక్క ఆరాధ్య దైవం మహావీరుణ్ణి ఎవరైనా కోపగించుకుంటారా చెప్పండి? వివేకానందుడిని ఎవరైనా కోపగించుకుంటారా చెప్పండి? ఆయన మీద చెడ్డ మాటలు చెబుతారా చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఎందరో మార్గదర్శకులు ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహాత్ములు ఉన్నారండి. కానీ ఎవరి మీద ఎవరికీ ద్వేషం లేదు. ఎవరు వచ్చినా భూమి మీద అగ్ని పడలేదు, రగలలేదు, మండలేదు, ఎవరిని తగులబట్టలేదు. బాగా ఆలోచించాలి మీరు. కానీ యేసుక్రీస్తు విషయంలో ఎందుకండి ఇంత అవివేకులుగా, ఇంత మూర్ఖులుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు? అదే పనిగా యేసు మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ముంబైలో ఈ మధ్యకాలంలో ఒక దేవత వెలిసింది. ఈ దేవత పేరు రాధే మా. ఏంటి పేరు? రాధే మా. రాధే తల్లి అని అర్థం. మా అంటే తల్లి, అమ్మ హిందీ భాషలో. ఇంతకీ ఈ దేవత ఎలా పుట్టింది అంటే, ఈ దేవత యొక్క స్వస్థలం పంజాబ్ రాష్ట్రం. పంజాబీ భాషకు చెందినటువంటి స్త్రీ. ఈమెకు 2 సంతానం. ఈమె భర్తతో ఈమెకు చిన్నపాటి గొడవలు వచ్చాయి. కుటుంబం సరిగా వెళ్ళటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈమెకున్న కోరికలను బట్టి, నాకు ముంబై లాంటి మహానగరాలలో జీవించాలని ఉంది, మంచి మంచి విలాసవంతమైనటువంటి కార్లలో తిరగాలని ఉంది, నా చుట్టూ జనం ఉండాలి, నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ పాటించాలి, నేను ఒక దేవతనవ్వాలి అని పొట్ట చేత పట్టుకుని ముంబై ప్రాంతానికి వచ్చింది. పంజాబ్ నుంచి మహారాష్ట్ర ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. వచ్చినప్పుడు చిల్లి గవ్వలేదు ఆమె చేతిలో. 2-3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చిల్లి గవ్వలేదు. ఒక చోట ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. ఒంటరిగా వచ్చింది స్త్రీ. ఒంటరిగా వచ్చింది. సుమారు 50 ఏళ్ళ వయసు ఆమెకు, 50 సంవత్సరాల వయసు ఆమెకు. రాధేమా. మీరు కూడా చూసి ఉండాలి, వార్తలలో చదివి ఉండాలి, పేపర్లలో. రాధేమా. ఆ తరువాత ఆమె చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ తరువాత ఆస్తులు సంపాదించడం ప్రారంభించింది. ఆ తరువాత ఆమె చుట్టూ భక్తులు పోగవుతున్నారు. రాధేమా 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 అంటూ ఆమె చుట్టూ తిరుగుతున్నారు. హిందీ పాటలన్నిటినీ రీమిక్స్ చేసి పాటలుగా తయారు చేసేసింది. భక్తి పాటలుగా మార్చేసింది. హిందీలో చాలా పాటలు ఉన్నాయి, సినీ గీతాలు ఉన్నాయి, పాతకాలం నాటి సినీ గీతాలన్నీ. ఈమె దగ్గర ఉన్న కీర్తనలన్నీ ఎలా ఉంటాయంటే, హిందీ పాటలలో ఉన్న లిరిక్స్ అన్నీ తీసేసి భక్తి సంబంధమైన లిరిక్స్ పెట్టి వాటితో ప్రజలను తైతిక్కలాడిస్తుంది, డ్యాన్సులు వేయిస్తుంది. ఈరోజు ఎలా మారిపోయిందంటే, రాధేమా దగ్గరకు వచ్చిన భక్తులు ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నారు. మీరు మంచి భక్తులైతే, రాధేమాకు అత్యంత ఆప్తులు ప్రియులైన భక్తులైతే ఆమెను ఎత్తుకునే అవకాశం ఆమె ఇస్తుంది. ఎందుకు ఇలా ఎత్తుకుంటున్నారు? ఒక పురుషుడు ఒక స్త్రీని ఎత్తుకోకూడదుగా అలా అని అడిగితే, ఏంటి మీ కళ్ళుతో అలాంటి చూస్తున్నారు మమ్మల్ని? మీ కళ్ళు చెడిపోయాయా? తల్లిని ఎత్తుకుంటున్నాడు అంటుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? గప్చుప్ అయిపోయారు. మీడియా వారు, పోలీసులు గప్చుప్ అయిపోయారు, మంత్రులు గప్చుప్ అయిపోయారు. ఏంటండి? రాత్రి వేళ ఒకరితో పడుకుంటుంది, మరొకరితో విలాసవంతమైన జీవితం గడుపుతుంది, మరొకరితో కార్లలో తిరుగుతుంది. తల్లి కొడుకు అంటుంది, అన్నయ్య అంటుంది, తమ్ముడు అంటుంది. ఈమె రాధేమా.
ఈమె ఎవరికైనా వివాదాస్పదమైన గుర్తుగా ఉందా ఈరోజు? పంజాబ్ నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని తన జీవితకాలంలో ఎన్నడూ చూడనంత ఆస్తిని పోగువేసుకుని ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఆమె వెనక ఉన్నాయి ఆస్తులుగా. ఈ మధ్యకాలంలోనే పట్టుబడింది పోలీసులకు. కాల్ రికార్డింగ్లో దొరికిపోయింది, పట్టుబడింది. అయినా సరే తనకున్న డబ్బు, అధికార బలం చేత మరలా విడిపించుకుని బయటకు వచ్చింది. మీరు సెర్చ్ చేసుకొని చూడండి, ఒకవేళ కావాలి అనుకుంటే, రుజువు కావాలి అనుకుంటే. ఇలాంటి వారి మీదే వివాదాలు లేవు, ఇలాంటి కల్చర్ ఉన్న వారి మీదే వివాదాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో పుట్టారు, ఎందరో మహాత్ములుగా చలామణి అయ్యారు, ఎందరో ట్రస్టులు స్థాపించారు, ఎందరో అందరినీ భక్తులుగా మార్చుకున్నారు. కానీ ఎవరూ వివాదాస్పదమైన గుర్తులు కారండి. కానీ యేసుక్రీస్తు నిజమైన వాడు, యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు. ఆయనలో ఒక్క లోపం లేదండి, ఆయనలో ఇసుమంతైన దోషం లేదండి. అందుకేనండి యేసుక్రీస్తు స్వయంగా ఏమంటున్నాడో తెలుసా? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. నన్ను గూర్చి ఒక కుటుంబంలో మాట్లాడుకుంటే ఆ కుటుంబంలో రెండు పక్షాల వారు అయిపోతారు. వారు ఒకరు నన్ను నమ్ముతారు, మరొకరు నన్ను నమ్మరు. నన్ను గూర్చి ఒక వర్గంలో మాట్లాడుకుంటే ఆ వర్గం రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఒక వర్గం నన్ను ఏకీభవిస్తుంది, నన్ను నమ్ముతుంది, నా మాటల ప్రకారం జీవిస్తుంది. మరొక వర్గం చీలిపోతుంది. నేను అగ్ని వేయవచ్చి తిని. ఈ అగ్ని ఎలాంటిదో తెలుసా? అంత త్వరగా ఆరిపోయేది కాదు, ఎంతో మండేది. ఇంకా క్రింది మాటలలో ఏమంటున్నాడు చూడండి. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు అంటున్నాడు ఆయన. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చునని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చునని. నేను భేదమునే కలుగు చేయవచ్చునని అంటే భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన అందరినీ సమాధానపరచడానికి రాలేదు. దేవుని కుమారులను పరలోకం తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. దేవుని కుమారులను వేరు చేయడానికి వచ్చాడు. అప్పుడు దేవుని కుమారులు కానివారు విభేదిస్తారా? భేదం పడతారా? కాల్చబడతారా? అవును ప్రియమైన వారలారా, ఎక్కడ మీరు చూడండి, దేవుని వాక్యం యేసుక్రీస్తు స్వచ్ఛమైన వాడుగా ప్రకటింపబడితే అక్కడ ఖచ్చితంగా భేదం రాక తప్పదు, అక్కడ ఖచ్చితంగా అగ్ని వేయబడక తప్పదు, అది ఖచ్చితంగా కాల్చబడక తప్పదు. ఈరోజు యేసుక్రీస్తును ద్వేషించే వారందరూ ఈ కోవకు చెందినవారే. యేసుక్రీస్తును తప్పుగా అభివర్ణించే వారందరూ ఈ కోవకు చెందినవారే. యేసుక్రీస్తుకు వివాహం అయిందన్నాడు ఒకడు. యేసుక్రీస్తు వివాహం చేసుకుని పిల్లలను కన్నాడు అన్నాడు ఒకడు. ఈనాడు పేపర్లో గత సంవత్సరం వచ్చినటువంటి వార్త మీకు తెలుసు. 2014 సంవత్సరంలో వచ్చిన వార్త మీకు తెలుసు. యేసుక్రీస్తు వివాహితుడు అని నోరు పారేసుకున్నాడు. దానిని ఒక వార్తగా వీడు వ్రాసి యేసుక్రీస్తుకు విరోధముగా తయారైపోయాడు. యేసుక్రీస్తు అందరికీ ఎందుకంటే వివాదాస్పదమైన గుర్తుగా మారుతున్నాడు? ఎందుకంటే భేదముగా మారిపోతున్నాడు? ఎందుకంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు. అందుకే ఎవరికీ ఆయనంటే గిట్టడం లేదు. ఆయనను నిజంగా నమ్మిన వారు మిగిలిన వారితో భేదపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనను నిజంగా స్వీకరించిన వారు చుట్టూ ఉన్నవారితో గొడవ పడవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రియమైన వారలారా, అపవాది నిద్రపోడు, అపవాది ఊరుకోడు. ఆ మహాఘట సర్పం ఈ భూమి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం, యేసు ప్రకటింపబడుతున్నంతకాలం ఈ పరిస్థితిని స్థిరముగా ఇలా ఉండేలా చేస్తాడు. ఎందుకంటే వాడి ముగింపు దీనితోనే ముడిపడి ఉంది. అపవాది యొక్క ముగింపు యేసుక్రీస్తు ప్రకటనతో ముడిపడి ఉంది. భూమి ఉంటేనే, మనుషులు ఉంటేనే వాడు ఇక్కడ ఉంటాడు. రెండవ రాకడ జరిగితే, విశ్వ వినాశనం జరిగితే వాడు మూడవ లోకానికి వెళ్ళిపోవాలి, పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి, శిక్షను అనుభవించాలి.
విడిచిపెట్టబడిన కాలంలో ఉన్న అపవాది యేసును అడ్డగించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడంటే, సువార్త ప్రకటింపబడనివ్వకుండా ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఇందులో ఎంత స్వచ్ఛమైన జ్ఞానం ఉన్నా ప్రజలకు ఎందుకు అందకుండా చేస్తున్నాడంటే, విభేదాలు సృష్టిస్తున్నాడంటే, వాడి ఆయుష్ దీనితోనే ముడిపడి ఉంది. ఒకవేళ ఇది గనుక ముగింపబడితే, సర్వలోకానికి సువార్త ప్రకటింపబడితే, సహదాసుల లెక్క పూర్తయితే యేసుక్రీస్తు తిరిగి వచ్చేస్తాడు. యేసు వస్తే రెండవ ఆగమనం జరిగితే నేను పాతాళలోకానికి వెళ్ళిపోవాలని భయపడుతున్నాడు వాడు, భయాందోళనలో ఉన్నాడు వాడు. అందుకే అనేక మందిని రెచ్చగొడుతున్నాడు, అనేక మందిని రేపి అడ్డగింపచేస్తున్నాడు, యేసు వాక్యాన్ని అడ్డగింపచేస్తున్నాడు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి కోవకు చెందిన వారు ఇస్లాంలో ఉన్న కొంతమంది దుష్టులు. ఇస్లాం వారికి అర్థం కాలేదు సరిగ్గా. ఇస్లాంలో ఎందరో సోదరులు ఉన్నారు, వారందరూ చాలా మంచివారు. వారు నమాజు చేసుకుంటూ వారికి ఇవ్వబడిన గ్రంథాన్ని పాటిస్తూ దానిని ప్రకటించుకుంటూ ఎందరో చాలా నిమ్మలంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. కానీ కొంతమంది చీడపురుగులు ఇస్లాంలో తయారయ్యారండి, మహమ్మదీయుల్లో తయారయ్యారండి. వారిని గూర్చి మిగిలిన ఇస్లాం వారికే గెట్టడం లేదు, వారు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియా 12 మందిని ఉరితీసింది. ఈ మధ్యకాలంలోనే సౌదీ అరేబియా ఏంటంటే, సౌదీ అరేబియా ఇస్లాం వారిని ఉరితీసిందా? క్రైస్తవులను ఉరితీయటం విన్నాం, మిగిలిన వారిని ఉరితీయటం విన్నాం, మిగిలిన వారిని దండించటం, శిక్షించటం విన్నాం. అయితే ఇస్లాం వారిని ఎందుకు ఉరితీసింది? ఇస్లాం వారికి ఎందుకు కఠినమైన శిక్షణ విధించింది? అందులోనూ ఎవరిని ఉరితీసేసిందో తెలుసా? ఒక షియా మత గురువును ఉరితీసింది, ఒక మత గురువునే ఉరితీసేసింది. సౌదీ అరేబియా ఉరితీయటం ఏంటండి? ఒక అమెరికా ఉరితీసిందంటే వినడానికి బాగుంది, ఎందుకంటే వారికి వీరికి మధ్య ఎప్పుడో గొడవ. బిన్ లాడెన్ని చంపటం, సద్దాంలో ఇరాక్లో సద్దాంను చంపటం, ఇలా అమెరికాకు, గల్ఫ్ కంట్రీస్కి, గల్ఫ్ దేశాలకు ఎప్పటి నుంచో వైరం ఉంది. కానీ అమెరికా వారు చంపలేదు, బ్రిటిష్ వారు చంపలేదు. మరి ఎవరు చంపారు? ఒక షియా మత గురువును, మిగిలినటువంటి అనేక మంది ఇస్లాం వారిని సౌదీ అరేబియా ఉరితీసింది. ఎందుకంటే వీరు ఉగ్రవాద కార్యకలాపాలలో ఉంటున్నారు, వీరు ఇస్లాం నెరవేర్చేవారు కాదు అని సౌదీ అరేబియా యొక్క అభియోగం. సౌదీ అరేబియా అంత సులువుగా, అంత తేలికగా ఒక మత గురువును ఉరితీయదు. కానీ సౌదీ అరేబియా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. మేము ఎందుకు ఉరితీసామంటే, ఈ మత గురువు వల్ల దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడటం లేదు, ఖురాన్ ఇతడు ప్రకటించటం లేదు, తప్పుద్రోవ పట్టిస్తున్నాడు, ఇస్లాం వారిని తప్పుద్రోవ పట్టిస్తున్నాడు, అనేక మంది తీవ్రవాదులను తయారు చేస్తున్నాడు అని సౌదీ అరేబియా వారే వారిని ఉరితీసేశారు. అంటే చాలామంది ఇస్లాం వారికి కూడా ఈ ఇస్లాం వారంటే, చెడిపోయిన ఇస్లాం వారంటే గిట్టడం లేదు, పడటం లేదు. ఇలాంటి వారు మన దేశంలో కూడా కొంతమంది తయారయ్యారు, భారతదేశంలో కూడా కొంతమంది తయారయ్యారు. వీరేం చేస్తుంటారంటే, ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తూ మరోవైపు యేసుక్రీస్తు మీద తప్పుగా మాట్లాడుతుంటారు, మరోవైపు యేసుక్రీస్తును అడ్డగిస్తుంటారు. వారు చాలా మెత్తగా వస్తారు, వారు జ్ఞానం తెలిసినట్టుగా కనిపిస్తారు, వారు బైబిల్ తెలిసినట్టుగా కనిపిస్తారు. బైబిల్లో ఏదో 2-3 వాక్యాలను కంటత పెట్టి అవి నేర్చుకుని, మాకు కూడా బైబిల్ తెలుసు, బైబిలులోనే యేసుక్రీస్తు మంచివాడు కాదని, బైబిలులోనే యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త అని, యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు కాదని మేము నిరూపిస్తామంటూ ఈరోజు ఎన్నెన్నో తప్పుడు ప్రయోగాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారి నోరు మూయించాలి, వారి నోరు మూయించాలి. ఈ మాటలన్నీ రికార్డ్ చేసి వారికి పంపించాలి, వారిని అడ్డగించాలి. మీరు చెబుతున్న మాటలు నిర్బంధించటానికి, యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని, యేసుక్రీస్తులో ఉన్న నిజాయితీని, యేసుక్రీస్తు లోక రక్షకుడని నిరూపించటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మనం నిరూపించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మిగిలిన వారందరూ నిమ్మకు నీరెత్తినట్లు కనిపించటం లేదు. వీరెవరు? మాకెందుకులే అనుకుంటున్నారు.
మేమెందుకు పోరాడాలి అనుకుంటున్నారు? యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాం సరిపోతుంది అనుకుంటున్నారు. కాదు, దేవుడు రాయించిన మాటను బట్టి చూస్తే ఎందరో క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. వారి విషయంలో మీరు జాగ్రత్త పడి అనేక మంది అమాయకులను మీరు రక్షించాలి. దాని కొరకు మీరు వాక్యం చెప్పాలి. మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు ప్రకటించి వారందరి అజ్ఞానాన్ని మీరు అడ్డగించాలి. అది దేవుని చిత్తం అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, క్రీస్తు విరోధులు ఎలా బయలుదేరుతున్నారో చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎప్పటికి ఇది కడవరి గడియ? ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల తర్వాత కాదు, మొదటి 100 ఏళ్లలోనే యోహాను పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. అంటే అప్పుడు ప్రారంభమైంది కడవరి గడియ. యేసుతో ప్రారంభమైపోయింది కడవరి గడియ. యేసు మీద అనేక మంది తప్పుడు ప్రయోగాలు చేస్తున్నాడు. యేసును అడ్డగించడానికి ఎందరో ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఏమంటున్నాడో చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం రాయించాడో చూడండి దేవుడు. ఇది చివరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మన క్రీస్తు చెప్పాడు, క్రీస్తు విరోధి వస్తాడు చివరి గడియలో. నేనే క్రీస్తునని చెప్పి మోసపరిచేవారు కొందరైతే, ఆ క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని అడ్డగించేవారు మరికొంతమంది. ఆ క్రీస్తు ప్రవక్తలతో ఒకడు, ప్రవక్తలలో ఒకడు, ప్రవక్తలతో కలిపి సామాన్యుడు అని నన్ను గూర్చి చెడ్డ మాటలు చెప్పటానికి, అనేక మంది విశ్వాసాలను బలహీనపరచటానికి కొంతమంది బయలుదేరతారు అంటున్నాడు యోహాను. ముందు చెప్పినట్టుగా అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత మనం తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. బైబిల్ను పట్టుకుంటారు, బైబిలులో క్రీస్తు అని మాట్లాడతారు, కానీ వారు మన సంబంధులు కారు. మత్తయి సువార్త చెబుతారు, లూకా సువార్త చెబుతారు, యోహాను సువార్త చెబుతారు, అపొస్తలుల కార్యములు చెబుతారు, నిర్గమకాండం చెబుతారు, ప్రకటన గ్రంథం చెబుతారు, కానీ వారు మన సంబంధులు కారు. బైబిలులో క్రీస్తునే ప్రకటిస్తున్నాం అంటారు, కానీ క్రీస్తు కేవలం ప్రవక్త అంటారు వారు. మోషే లాంటి ప్రవక్త, దావీదు లాంటి ప్రవక్త, సమూయేలు లాంటి ప్రవక్త, యెషయా లాంటి ప్రవక్త. యేసు మామూలు ప్రవక్త. యేసును మీరు నమ్మనక్కరలేదు. యేసును మంచివాడు అనండి చాలు, కానీ యేసు లోకరక్షకుడిని మాత్రం అనవద్దు. ఏంటండి బోధ? మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది బోధ. అనేక మంది పెట్టరేగుతున్నారు, మహాసభలు నిర్వహిస్తున్నారు. యేసు దేవుడా అంటాడు ఒకడు, బైబిలులో యేసు నిజమా అంటాడు ఒకడు, యేసు సిలువుపై చనిపోయాడా అంటాడు మరొకడు. వివాదాస్పదమైన గుర్తుగా ఇక్కడ యేసు కనిపిస్తున్నాడు చూడండి. యేసును గురించి ఎంతమంది మాట్లాడటానికి తెగుస్తున్నారో చూడండి. వాడు క్రైస్తవుడు కాదు, వాడు బాప్తిస్మం తీసుకోలేదు, వాడు యేసును స్వరక్షకునిగా అంగీకరించలేదు. వాడికి ఎందుకండి బైబిలు? బైబిల్ ఎవరికి అర్థమవుతుంది అన్నాడు దేవుడు. మొట్టమొదట క్వాలిఫికేషన్, బైబిల్ అర్థం కావాలంటే ఎవరికి అర్థమవుతుందో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, క్రీస్తులో బాప్తిస్మం పొందిన వారికి బైబిల్ అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ కలిగిన వారికే అర్థమవుతుంది తప్ప మిగిలిన వారికి అర్థం కావు. గత రాత్రి మీరు విన్నారు. ఈ పుస్తకాన్ని, మీ చేతుల్లో ఉన్న 66 పుస్తకాల సంపుటిని, ఈ గ్రంథాన్ని ప్రభుత్వం చేతికిస్తే, ప్రభుత్వం దీనిని చదివితే ప్రభుత్వానికి అర్థమవుతుందా? న్యాయశాస్త్రానికి అర్థమవుతుందా? పార్లమెంటుకు అర్థమవుతుందా? ఎందుకంటే వారు ముందు బాప్తిస్మం పొందాలి, వారు పరిశుద్ధాత్మ వరమును పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన మాటలు అర్థమవుతాయి వారికి. నిజముగా క్రీస్తును అంగీకరించే మనసు వారికి ఉండాలి. దేవుని జ్ఞానాన్ని పొందాలని అభిలాష వారికి ఉండాలి. అప్పుడు వారికి అర్థమవుతుంది దేవుని మాట. వీరికి ఎలా అర్థమవుతుందండి? అందుకే యోహాను ఏమంటున్నాడో చూడండి, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మన సంబంధులు కారు, మనతో నిలిచి ఉండిన వారు కాదు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. వారు వెళ్ళిపోయి ఈ బైబిల్ను పట్టుకుంటున్నామని చెప్పుకుంటూ, ఇందులో వచనాలనే మాట్లాడతామని చెప్పుకుంటూ, బైబిల్ వెలుగులో క్రీస్తు అని చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 4వ అధ్యాయంలో కూడా
అదే పత్రిక 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఏమంటున్నాడు చూడండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మ అంటే ఎలా ఉంటుంది? ఎగురుతుందా, గెంతులు వేస్తుందా, అల్లరి చేస్తుందా? యేసుక్రీస్తును గూర్చి నిజంగా మాట్లాడనింపచేస్తుంది. అదే దేవుని ఆత్మ. ఒక మనిషిలో దేవుని ఆత్మ ఉన్నదని ఎప్పుడు గమనించాలి, ఎలా గమనించాలి? యేసుక్రీస్తును గూర్చి వీరోచితంగా పోట్లాడే ప్రకటించే ఏ మనిషిలోనైనా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటాడు. దీనిని బట్టి మీరు దేవుని ఆత్మ ఎవరిలో ఉందో, దేవుని ఆత్మ ఎవరిలో లేదో తెలుసుకోవాలి అంటున్నాడు. మహమ్మద్ షఫీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యేసుక్రీస్తుని గూర్చి ఎప్పుడూ తప్పుపడుతుంటాడు. యేసుక్రీస్తు ఒక సాధారణమైన వ్యక్తి అంటుంటాడు. చిన్నవాడు అతను. జకీర్ నాయిక్ అని ఇతని గురువు ఉన్నాడు. అతను ఎప్పుడూ యేసుక్రీస్తు మీద అదే పనిగా తప్పుపడుతుంటాడు. ఇమ్రాన్ అని మరొకడున్నాడు. వాడు యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద ఎప్పుడూ తప్పులుగా ప్రచారాలు చేస్తూ ఉంటాడు, ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. అనేక సీడీలు, డివిడీలు మనుషుల్లోనికి విడుదల చేస్తున్నారు. ప్రియమైన వారలారా, వీరందరిని మీరు చూసినప్పుడు యేసుక్రీస్తును భూమి మీద ఒప్పుకొననివాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాడు. వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాడు. దేవుని ఆత్మ వానిలో లేదు గనక, పరిశుద్ధాత్మ ప్రేరణతో వాడు మాట్లాడటం లేదు గనక వాడు యేసుక్రీస్తును ప్రవక్తలతో సమానంగా ఎంచుతున్నాడు. అబ్రహాము మీద వీరికి ద్వేషం లేదు, అబ్రహాము మీద వీరికి ద్వేషం లేదు, ఆదాము మీద వీరికి ద్వేషం లేదు, ఇస్సాకు మీద వీరికి ద్వేషం లేదు, మోషే మీద వీరికి ద్వేషం లేదు, దావీదు మీద వీరికి ద్వేషం లేదు. యేసుక్రీస్తు మీదే ద్వేషం వీరికి. అందుకే క్రైస్తవుల దగ్గరకు వచ్చారు, క్రీస్తును ధరించుకున్న వారి దగ్గరకు వచ్చారు. మీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి మీ యొద్దకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు మంచివాడే, నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఒక మోషే ఎలా వచ్చాడో, ఒక ఆదాం ఎలా వచ్చాడో, ఒక అబ్రహాం ఎలా వచ్చాడో, ఒక ఇస్సాకు ఎలా వచ్చాడో, ఒక దావీదు ఎలా వచ్చాడో, యేసు కూడా అలాగే వచ్చాడు. మోషేను ఎంతవరకు మీరు నమ్ముతున్నారో యేసును కూడా అంతవరకే నమ్మండి అంటున్నాడు. ఇది నిజమా? అసలు బైబిల్లో ఏం రాయబడింది? అసలు బైబిల్లో ప్రవక్తలకు యేసుక్రీస్తుకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అసలు ప్రవక్తలందరూ ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మహమ్మద్ షఫీ ఈ ప్రసంగం విని తెలుసుకోవాలి. ముందు జ్ఞానం నేర్చుకోవాలి, ఇమ్రాన్ తెలుసుకోవాలి. జకీర్ నాయిక్ తెలుగులోనికి ఉన్న ఈ ప్రసంగాన్ని ఇంగ్లీష్లోకి అనువదించుకొని నేర్చుకోవాలి. తెలుగు రాదు గనుక భవిష్యత్ కాలంలో వీరందరినీ అడ్డగించే యోధులు కావాలి మీరందరూ. ప్రవక్తలు ఎవరు? యేసు ఎవరు? ప్రవక్తలతో సమానుడా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ప్రవక్తలతో సమానుడా? అసలు ప్రవక్తలు అందరూ ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మొదటి దేవుని సంకల్పం దగ్గరికి మనం వెళదాం. అసలు ప్రవక్తలు లేరు. మోషే లేడు, దావీదు లేడు, సొలొమోను లేడు, అబ్రహామే లేడు, అసలు నోవాహే లేడు, అసలు ఆదామే లేడు. భూమి మీద ప్రవక్త అనేవాడే లేడు. అప్పుడెవరున్నారు? దేవుడున్నాడు. ఇది నమ్ముతాడా షఫీ? ఇది నమ్ముతాడా ఇమ్రాన్? ఇది నమ్ముతాడా జకీర్ నాయిక్? నమ్ముతాడు. ప్రవక్తలు ఎవ్వరూ భూమి మీద లేనప్పుడు, ఆదామే భూమి మీద లేనప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. బైబిల్ను బట్టి ఈరోజు నీకు అసలు యేసుక్రీస్తు ఎవరు, ప్రవక్తలు ఎవరో నిరూపిస్తాను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి, వినాలి, గ్రహించాలి. నీవు కూడా పరలోకం రావాలని కోరుకుంటున్నాను. అసలు భూమి మీద ప్రవక్తలే లేనప్పుడు, ఎవరూ పుట్టనప్పుడు, మొదటి మానవుడే లేనప్పుడు తండ్రి అయిన దేవుని మనసులో ఒక సంకల్పం, ఒక కోరిక, ఒక ప్రణాళిక పుట్టింది. అది చాలా ముఖ్యమైనది. మనిషి ఉద్భవించటానికి కారణమైనది ఆ ప్రణాళికే. భూమి మీద అనేక మంది మనుషులు కావాలి నాకు.
పరలోకంలో దేవదూతలు ఉన్నారు తప్ప నాకు అనేక మంది కుమారులు కావాలి, స్వాస్థ్యకర్తలు కావాలి, నా ఆస్తిని అనుభవించేవారు కావాలి, వారు కూడా నా రూపంలో ఉండేవారై ఉండాలి, నాలాంటి వారై ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు, దేవుడు సంకల్పించాడు. అది ఆయన మొట్టమొదటి కోరిక. అందును బట్టి ఈరోజు కిలకిలమంటూ మనుషులందరూ భూమి మీద పుట్టుకొచ్చారు, భూమిని నిండించారు. అనేక మంది మనుషులు మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నారు. దీనికి కారణం ప్రధానమైనటువంటి మూలమైనటువంటి ప్రణాళిక ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది చూడండి. ప్రవక్తలు లేనప్పటికీ, భూమి మీద మనిషి లేనప్పటికీ, అసలు భూమి లేనప్పటికీ దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని మదిలో కోరిక పుట్టింది. ఆ కోరికను చూడండి. ఎట్లనగా ఎలా పుట్టిందంటే, ఆయన యొక్క ప్రణాళిక ఎలాంటిదంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకంటూ ఒక ఇష్టం, తనకంటూ ఒక సంకల్పం, తనకంటూ ఒక ప్రణాళిక, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తును మొదట సృష్టించుకున్నాడు. ఆయన యేసుక్రీస్తును మొదట కన్నాడు. ఆయన పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అంటే అప్పుడు ఆయన సంకల్పంలో పుట్టాం మనం. యేసుక్రీస్తే లేకపోతే అసలు మనుష్యులు లేరు, యేసుక్రీస్తే లేకపోతే అసలు సృష్టి లేదు, యేసుక్రీస్తే లేకపోతే అసలు దేవుడు తప్ప మిగిలినవేవీ లేవు. అందుకే ఆయన సంకల్పాన్ని ముందు ఎలా రచించుకున్నాడో తెలుసా? ఆయన స్క్రిప్ట్ అది, ఆయన రచనది. హీఈస్ ఎ డైరెక్టర్, హీఈస్ ఎ రైటర్. ఆ రైటర్ ఏం రాసుకుంటున్నాడో చూడండి. నాకు అనేక మంది పిల్లలు కావాలి, కానీ పిల్లలందరూ యేసుక్రీస్తులా ఉండాలి. నాకు అనేక మంది కుమారులు కావాలి, కానీ కుమారులందరూ క్రీస్తులా ఉండాలి. వారు మిగిలిన వారి వలె ఉండటానికి వీలు లేదు. వారు మిగిలిన వారి వలె ఉంటే నాకు అక్కరలేదు, నాకు వద్దు. వారు ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి. ఈరోజు భూమి మీద భూమిని నిండించారు. భూమి అంతా వారే, కానీ అందరూ క్రీస్తులా? అందరూ పరలోకానికి వెళ్ళేవారా? అందరూ నీతిమంతులా? కాదే. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అకృత్యాలు, అక్రమాలు ప్రజలందరినీ క్రూర మృగాలుగా చిత్రీకరిస్తున్నాయి. వీరు పరలోకం వెళ్తారా? తల్లిని కడతీర్చేవాడొకడు, పసిగుడ్డు మీద అఘాయిత్యం చేసేవాడొకడు, రైలులో బాంబు పెట్టేవాడొకడు, భార్యను నరికేవాడొకడు, తనకు తాను చిన్ని చిన్ని సమస్యలకు తాళలేక ఆత్మహత్య చేసుకునేవాడు మరొకడు. వీరందరూ దైవములా చెప్పండి? వీరందరూ పరలోకానికి వెళతారా చెప్పండి? మనుష్యులలో అనేక మంది క్రీస్తులు కారు, కానీ తన సంకల్పంలో ఎందరో కొంతమంది ఉన్నారు. వారు క్రీస్తులో తనకు కుమారులుగా రావాలి. అది ఆయన సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను అంటున్నాడంటే ఎవరైతే క్రీస్తులో పరలోకానికి వెళతారో వారిని కలుపుకుంటూ మాట్లాడుతున్నాడు పౌలు. అంటే పౌలు కూడా పైకి క్రీస్తులో వెళ్ళే వారిలో ఒకడు. మనలను అంటే క్రీస్తుతో పాటుగా మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు యేసుక్రీస్తును ఎందరు అంగీకరించుతారో వారందరూ మనలము అంటున్నాడు చూడండి, మనలను అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని. యేసుక్రీస్తులో వెళితే మనం అందరం పరిశుద్ధులం అవుతాం, యేసుక్రీస్తులో వెళితే మనం అందరం నిర్దోషులం అవుతాం. ఎందుకంటే ఆయన బ్రతుకున భూమి మీద చూడండి, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి. ఆయనను ధరించుకున్న ప్రతి ఒక్కరూ యేసులా ఉంటారు, యేసును పోలి నడుచుకుంటారు, యేసును వెంబడిస్తారు. అందుకే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందు వచ్చిందండి ఈ స్క్రిప్టు. ఎంతో ప్రేమ ఉందండి ఆయనకి లోకం మీద, కుమారుల మీద, క్రీస్తు మీద,
క్రీస్తు స్వరూపం మీద ఎంతో ప్రేమ కలిగిన వాడు. హీ లైక్ జీసస్ క్రైస్ట్, హీ లవ్ జీసస్ క్రైస్ట్, హీ వాంట్ హీ సన్స్. ఇతనికి కుమారులు కావాలి, తండ్రి అయిన దేవునికి కుమారులు కావాలి. మీరు స్త్రీలైనా సరే మీలో ఉన్నది కుమారుని ఆత్మ. పైకి బాహ్య రూపముగా దేహాన్ని ధరించుకోవటంలో స్త్రీలు తప్ప మీరందరూ దేవుని కుమారులు, మీరందరూ దేవుని కుమారులు, మీరందరూ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కావాలి. ఎంత ప్రేమ ఆయనకి! అందువల్ల జగత్తు పునాది వేయబడక మునిపే, ఇంకా పునాది రాయి పెట్టలేదు, భూమిని చేద్దామనుకోలేదు, సర్వ సృష్టిని చేద్దామనుకోలేదు, ముల్లోకాలను ఇంకా కలిగించలేదు. భూమికి పునాది వేయబడక మునిపే, మనం నించున్న ఈ భూమి ఇంకా కలుగు చేయబడక మునిపే ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ విధంగా ప్రేమ చేత మరలా క్రీస్తే అంటున్నాడు. చూడండి, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. క్రీస్తు లేకపోతే ఏదీ లేదు. ఆ క్రీస్తు లేకపోతే కుమారుడు ఎందుకు? ఆ క్రీస్తు లేకపోతే కుమారులే లేని పక్షంలో సర్వ సృష్టి ఎందుకు? అసలు ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతకీ? వేర్ ఇస్ ప్రాఫిట్? ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతకీ? క్రీస్తు లేకపోతే అసలు సృష్టే లేదు. క్రీస్తు లేకపోతే ఆదాము లేడు. ఆదాము ఉంటేనైనా మోషే పుట్టాలి, ఆదాము ఉంటేనైనా అబ్రహాం పుట్టాలి, ఆదాము ఉంటేనైనా దావీదు పుట్టాలి. అసలు ఆదామే లేడు. ఆదాము రావాలంటే ముందు క్రీస్తు ఉండాలి. అక్కడ ఆదాము రావాలంటే క్రీస్తు ఉండాలి. మొదటి మానవుడైన ఆదాం భూమి మీదకి వచ్చాడు. సాటి అయిన సహాయముగా కుమారుడైన ఆత్మను ధరించుకొని శరీరాకారంలో మాత్రం భిన్నమైన ఆకారాన్ని ధరించుకున్న స్త్రీమూర్తి హవ్వ వచ్చింది. వీరిద్దరి ద్వారా కుమారులు, ఆ కుమారులు క్రీస్తు ద్వారా కావాలి. మంచి ప్రణాళిక అనుకున్నాడు దేవుడు. నా స్క్రిప్ట్ బాగుంది, కానీ స్క్రిప్టులో విరణ లేడు. స్క్రిప్ట్ కొంచెం రమ్యమైనదిగా ఉండాలి అంటే, ఇందులో చీడపురుగులన్నీ క్రిందలోకానికి వెళ్ళిపోవాలంటే, బాగా బలవంతులు మాత్రమే పరలోకానికి రావాలంటే, వారిని ఎవరినో ఎన్నుకోవాలి అంటే ఒక భారీ విలను నేను ప్రవేశపెట్టాలి. అపవాదిని, ఘటసర్పమును నేను వదిలిపెట్టాలి. కొంతకాలం వాడిని బంధించి ఉంచాను క్రిందలోకంలో. ఒక్కసారి విడుదల చేద్దాం. తాళం తీసుకుని రండి, తాళపు చెవులు తీసుకుని రండి. దేవదూతలు వచ్చాయి. ఆ మహా ఘట సర్పాన్ని, దానితో పాటు వెంబడిస్తున్న దూతలను విడిచిపెట్టాయి. భూమి మీదకి వెళ్ళమని సర్వాధికారి ఆజ్ఞ ఇచ్చాడు మీకు. సర్వోన్నతుడైన దేవుడు, ఆయన క్రీస్తు, ఆయన పరిశుద్ధాత్ముడు మిమ్మును కొంతకాలం విడిచిపెట్టారు. అప్పుడు చాలా ఆనందపడింది ఘటసర్పం. నేనే కాదన్నమాట, నాతో పాటు దూతలు కాదన్నమాట, తిరుగుబాటు చేసిన దూతలు మాత్రమే కాదన్నమాట, ఇందులోనికి దేవుని పిల్లలైన వారు కూడా వస్తారు. రావాలి, తీసుకొని వస్తాను, ఈడ్చుకొని వస్తాను వారిని. చిన్ని చిన్ని చాక్లెట్లు చూపిస్తే, తినకూడని వృక్ష ఫలాన్ని చూపిస్తే పడిపోయి నా వెంట వచ్చేవారు వీరందరూ. ఒక చిక్కుడుగాయ కూర వంటకాన్ని చూపిస్తే ఏషావు ఒగుర్చుకుంటూ వచ్చేస్తాడు నా వెనక. కొంత ధనాన్ని చూపిస్తే బిలాము నా వెనక వచ్చేస్తాడు. తన తమ్ముడైన హేబేలు అర్పణ మంచిదని చెప్పి ఒక భేదాభిప్రాయాన్ని మనసులో పుట్టిస్తే కయ్యను వచ్చేస్తాడు నా వెంట. ఎంతమందిని ఈరోజు తన వైపు లాక్కుని వెళ్ళిపోతుందో చూడండి. వీరందరినీ నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను నా లోకానికి. నేను ఎలాగూ బాధ అనుభవించాలి, కానీ దేవుని పిల్లలను కూడా, దేవుని సంకల్పాన్ని పాడు చేసి ఆయన పిల్లలను కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను క్రింది ఉన్న లోకానికి. కంకణం కట్టుకున్నాడు, వచ్చాడు, క్రోధం కలిగిన వాడయ్యాడు. చాలా మెత్తగా వీరిద్దరిని తప్పుద్రోవ పట్టించాడు మొదటి కాలంలో. అప్పుడు దేవుడు తన నోరు విప్పాడు. అప్పుడు దేవుడు తన స్క్రిప్టులో రాసుకున్న ఒక ప్రధాన అంశాన్ని తెలియజేశాడు. ఏంటో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తును గూర్చి షఫీ తెలుసుకోవలసిన ఒక చక్కని సందర్భం ఉంది ఇక్కడ. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని, ఘటసర్పం అపవాది, మనుషులను మోసగించినవాడు, మొదటి తప్పు భూమి మీద దేవుని కుమారుని చేత చేయించినవాడు, దేవుని సంకల్పానికి అడ్డుపడినవాడు, విలన్ క్యారెక్టర్. వీడితో దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? నా కుమారుడైన క్రీస్తును పంపించడానికి ఒక అవకాశం కల్పించావు నువ్వు. దిస్ ఈజ్ మై స్క్రిప్ట్.
హీరో రావాలి అంటే విలన్ ఒక అవకాశం ఇవ్వాలి. హీరో రావాలి అంటే విలనే అవకాశం కల్పిస్తాడు. అప్పుడే హీరో వస్తాడు, అప్పుడే హీరో అవుతాడు. విలనే లేకపోతే హీరో ఏం చేస్తాడు చెప్పండి? మంచి పోటాపోటీగా నేను ప్రవేశపెట్టిన మొదటి మానవుణ్ణే నీవు తప్పుద్రోవ పట్టించావంటే నీకు బ్రహ్మాండమైనటువంటి ఒక హీరోను ప్రవేశపెడతాను ఆనాడు చెప్పాడు దేవుడు. ఇంకా మోషే గారు పుట్టలేదు, ఇంకా అబ్రహాము గారు పుట్టలేదు, ప్రవక్తలు ఎవరు పుట్టలేదు, ఇంకా నోవహు పుట్టలేదు, ఇంకా జలప్రళయం ఇంకా రాలేదు. వీరందరూ అబ్రహాం వెనకపోతున్నారు, వీరందరూ మోసా వెనకపోతున్నారు, వీరందరూ దావూద్ వెనకపోతున్నారు. అసలు యేసు యొక్క ప్రస్తావన ఎప్పుడో తెలుసా? ఆయన స్క్రిప్ట్ ప్రారంభమైనప్పుడు, మొదటి మనిషి తప్పు చేసినప్పుడు ఏమంటున్నాడు చూడండి దేవుడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నీవిప్పుడు పిల్లల్ని పెడతావు. కయ్యను నీ పిల్లవాడు, కయ్యను నీ పిల్లవాడే, యెజబెలు నీ పిల్లే, గెహాజీ నీ కుమారుడే, గొల్యాతు నీ కుమారుడే, సౌలు నీ కుమారుడే, వీరందరూ నీ పిల్లలే. తప్పు ద్రోవ పట్టించిన నీవు నీ పిల్లలుగా వారిని మార్చుకున్నావు. అపవాదికి పిల్లలు అన్నాడు యేసుక్రీస్తు. అందుకే యూదులని, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రా? దేవునికి పిల్లలుగా పుట్టిన మీరు అపవాదిని తండ్రిగా మార్చుకున్నారు. అంటే వాడి అడుగు జాడల్లో నడిచారంటే మీరు వాడికి పిల్లలు అవుతారు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుడు అంటున్నాడు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. విభేదం, అగ్ని, వివాదాస్పదమైన గుర్తు. ఆయనే క్రీస్తు. స్త్రీ యందు పుట్టినవాడు ఎవరో చూడండి, ఆయనే క్రీస్తు. ఈయనెవరింతకి? హీరో. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చిన రియల్ హీరో జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అంటే ప్రవక్త కాదు, యేసుక్రీస్తు అంటే మామూలు వ్యక్తి కాదు. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు ఆధారం. దేవుని ప్రణాళిక నిలబడాలంటే ఆయనే ఆధారం. ఆయన లేకపోతే ఏదీ లేదన్నాడు. అందుకే యోహాను సువార్తలో యోహానుకు బాగా అర్థమైంది. యోహాను యేసు ప్రేమించిన శిష్యుల్లో ముఖ్యుడు. అందుకే యోహానుకు దేవుడి జ్ఞానం ఇచ్చాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అవి దేవదూతలైనా, అవి సింహాసనములైనా, అవి లోకములైనా, అది ఏదైనా సరే, ప్రవక్తలలో ఎవరైనా సరే, ఆయన లేకుండా ప్రవక్త లేడు. ఆయన లేకుండా ప్రవక్త లేడు. ఎన్ని ఉదాహరణలు కావాలి, ఎన్ని ఆధారాలు కావాలి బైబిల్లో. కమాన్ షఫీ, కమాన్ జకీర్ నాయిక్, కమాన్ ఇమ్రాన్, మీకు ఎన్ని ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు చూపిస్తాను. ప్రవక్తలందరూ మహాప్రభు యేసుక్రీస్తు నీవు లేకపోతే మా జీవితం శూన్యమని కాళ్ళ వెళ్ళపడ్డారు యేసుక్రీస్తుకు. యేసుక్రీస్తు లేకపోతే మోషేకు పరలోకం లేదు, యేసుక్రీస్తు లేకపోతే దావీదుకు పరలోకం లేదు, యేసు లేకపోతే ప్రవక్తలలో ప్రతి ఒక్కనికి పరలోకం లేదు. యేసు వచ్చాడు, యేసు వచ్చిన తర్వాత వారికి పరలోకం వచ్చింది. యేసు ఉన్నాడు, యేసు ద్వారా వారికి పరలోకం వస్తుంది. అందుకే ఇంకా మిగిలిన వారందరూ నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు తప్ప పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదు. యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఇంకా ఎవ్వడు వెళ్ళలేదు. ఏ ప్రవక్త వెళ్ళలేదు. ఇంకా నోబడి, నో ప్రాఫిట్, ఎవరు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. చూడండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం అతి ముఖ్యుడైన ఒక ప్రవక్తను గురించి అక్కడ వ్రాయబడింది. ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో వ్రాయబడింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం, దావీదు పరలోకమునకు ఇంకా వెళ్ళలేదు. దావీదు పరలోకమునకు ఇంకా వెళ్ళలేదు, ఎక్కిపోలేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రావాలి, యేసు వచ్చి తీసుకుని వెళ్ళాలి. అబ్రహాము ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, పరదైసులో ఉన్నాడు, నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. లోకాసు వార్త 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ధనవంతుడు లాజరు సందర్భంలో అబ్రహాము ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, నెమ్మది పొందు స్థలములో ఉన్నాడు, నీతిమంతులు అందరూ ఉండే ప్రదేశంలో ఉన్నాడు, పరలోకానికి వెళ్ళలేదు. ఇంకా స్టెఫను ఆకాశము తెరువబడుట, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున యేసును చూచాడు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ. ఎన్ని ఆధారాలు!
నిన్ను ఓడించటానికి, నీ నోరు మూయించటానికి, మరలా యేసును గూర్చి నువ్వు మాట్లాడకుండా ఉంచటానికి ఎన్ని ఆధారాలు కావాలి చెప్పు. ఐఎమ్ ఎవర్ రెడీ. యేసును గూర్చి మాట్లాడమంటే ఐఎమ్ ఎవర్ రెడీ. బ్యాటరీ కాదు ఎవర్ రెడీ అంటే. మణికుమార్ ఎవర్ రెడీ. క్రైస్ట్ చర్చ్ సామర్లకోట ఎవర్ రెడీ. నా దగ్గర ఉన్న ఎందరో మంది దేవునిలో శిక్షణ పొందుతున్నారు, క్రీస్తులుగా మారుతున్నారు. భవిష్యత్ కాలానికి చిన్ని వారే భవిష్యత్ కాలానికి పెద్ద పిడుగులు అవుతారు. 6 అడుగుల బుల్లెట్ వాడు కాదు, మన దగ్గర ఉన్నారు బుల్లెట్స్ అందరూ. మిషన్ గన్ని లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యంతో పెరుగుతున్నారు. ఉదయం లేస్తే వాక్యం, రాత్రి పడుకునేంత వరకు వాక్యం. క్రీస్తును గూర్చి ఎవడైనా ఏమైనా అంటే అస్సలు నిద్రపోకూడదు వారు. అలాంటి మంచి మంచి బుల్లెట్స్ తయారవుతున్నారు మన దగ్గర. గత దినాన మీరు విన్నారు, వాడు 2-3 వాక్యాలు కంటత పెట్టి వస్తాడు. మన దగ్గర మన సహోదరి, మన చిన్న పాప సబిత, ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు వరుస గ్రంథాల పేర్లు చెప్పటమే చాలా కష్టం. అధ్యాయాలతో సహా గొక్క తిప్పుకోకుండా చెప్పింది. మీరు వెతుక్కోవటమేక, మీరు పరిశీలించటమేక, మీ వ్రేలి పెట్టి అలా దిగిపోవటమేక. AK-47 ఎందుకు పనిచేయదు? మన దగ్గర ఉన్నటువంటి ఈ బుల్లెట్ల ముందు మిమ్మల్ని మాట్లాడనివ్వరు. మీ మనసులో ఏముందో కూడా వారికి తెలుసు ముందే. యేసుక్రీస్తు వివాదాస్పదమైన గుర్తు గనక ఇదిగో రెడీ అవుతున్నారు వీరందరూ. యుద్ధానికి సిద్ధమైపోతున్నారు వీరందరూ. వీరులైపోతున్నారు వీరందరూ. మోషే ఒక ప్రవక్త, దావీదు ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రవక్త. వీరందరూ యేసుక్రీస్తుని బట్టి పరలోకానికి వెళ్ళాలి. ప్రవక్తలను నీవు ప్రేమిస్తే ప్రవక్తలు నీకు పరలోకాన్ని ఇవ్వరు. యేసుక్రీస్తును ద్వేషిస్తే యేసు నీకు పరలోకం ఇవ్వడు. యేసును ప్రేమించు, యేసుక్రీస్తును అంగీకరించు. అప్పుడు నీవు ప్రవక్తలందరూ చెప్పిన మాటలు యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడినవని నీకు అర్థమవుతుంది. చక్కని మాట బైబిల్లో వ్రాయబడిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి ఈ మాట. ఫిలిప్పు యేసును వెంబడిస్తున్నాడు. అంతకు ముందటి భాగంలో ఫిలిప్పు యేసును వెంబడిస్తున్నాడు. అంతటి ముందటి వాక్యంలో ఇప్పుడు ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు, నతనయేలును కలుసుకున్నాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో, మనం ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న ధర్మశాస్త్రములో, మన ప్రధాన యాజకులందరూ బోధిస్తున్న ధర్మశాస్త్రములో, సమాజ మందిరంలో బోధిస్తున్న ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎంత చక్కని మాట. బైబిల్ను బట్టి యేసుక్రీస్తును తప్పు పట్టాలి అనుకుంటే కమాన్, ఇంకేదో చెత్త పుస్తకాన్ని నా దగ్గర తీసుకొస్తానంటే నాకు కుదరదు. బైబిల్ను బట్టి 66 పుస్తకాలలో నీవు అదే చెబుతున్నావు గనక, నీ వీడియో సారాంశం అదే గనక, బైబిల్ను నమ్ముతున్న వారందరూ యేసును నమ్మక్కర్లేదని నీవు చెబుతున్నావు గనక, ఆ వీడియోలన్నీ సాక్ష్యాధారాలుగా నా దగ్గర ఉన్నాయి గనక నీవు వాటిని ఇంకా అమ్ముకుంటున్నావు గనక, బైబిల్ను బట్టి 66 పుస్తకాలలో దేవుడు రాయించిన మాటలను బట్టి యేసుక్రీస్తును గూర్చి ప్రవక్తలందరూ వ్రాశారు. యేసును బట్టి ప్రవక్తలందరూ పరలోకానికి వెళ్ళాలి. దట్ ఈజ్ వై ఫిలిప్ ఏమంటున్నాడో తెలుసా? నతనయేలును చూసి ఏమంటున్నాడో తెలుసా? ధర్మశాస్త్రము, మోషేయు, ప్రవక్తలందరూ, యెషయా ఎవరిని గురించి రాశాడో, ఇర్మియా ఎవరిని గురించి రాశాడో, మలాకి ఎవరిని గురించి రాశాడో, యోనా ఎవరిని గురించి ప్రవచించాడో, 3 రాత్రింబగలను గూర్చి యోనా ఎవరిని గూర్చి సూచక క్రియ మనకు చూపించాడు. మోషే మొదలుకొని ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. We found that guy. We found Jesus Christ. We found our master, one and only Savior, Master, Son of God, the hope. ఎవరైతే నిరీక్షిస్తున్నారో, ఎవరిని గూర్చైతే నిరీక్షిస్తున్నారో యూదులు, ఆయన వచ్చేసాడు. నతనయేలు ఎంత సంతోషపడుతున్నాడు ఫిలిప్పు. ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. మరలా యేసు అనగానే ఇంకొక యేసు అంటావు నువ్వు. చూడండి,
ఫిలిప్పును గూర్చి ఏం రాయబడిందో చూడండి. యేసును గూర్చి ఫిలిప్పు ఏమంటున్నాడో చూడండి. ఈయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఆఫ్ ఫిలిప్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసును గూర్చి ఎంత మంచి సాక్ష్యం చెబుతున్నాడు చూడండి. మోషే, ప్రవక్తలు అందరూ ఎవరిని గూర్చి రాశారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయనే యోసేపుకు పుట్టిన, యోసేపు కుమారుడిగా ఎంచబడిన, కన్య మరియ గర్భాన వచ్చిన నజరేయుడైన యేసు. ప్రవక్తలను ప్రేమిస్తున్నావా? నీవు ప్రవక్తలను ప్రేమిస్తే యేసును ప్రేమించాలి ముందు. ఎందుకంటే ఆ ప్రవక్తలందరూ యేసును ప్రేమించి యేసును గూర్చి వ్రాసారు తమ లేఖనాలలో. యేసును గూర్చి ఎదురు చూశారు తమ గ్రంథాలలో. మోషే క్రీస్తును గూర్చి వ్రాసాడు. అబ్రహాము క్రీస్తును గూర్చి ప్రవచించాడు. దావీదు క్రీస్తును గూర్చి ప్రవచించాడు. ప్రవక్తలందరూ క్రీస్తును గూర్చి మాట్లాడితే వీడు క్రీస్తును ప్రవక్తలతో పోల్చుతూ యేసును నమ్మక్కర్లేదంటున్నాడు. యేసు ద్వారా నిత్య జీవితం లేదంటున్నాడు. బహుపరా, జాగ్రత్త. ఇలాంటి వారు ఎవరైనా మీకు కనిపిస్తే దయచేసి మా దగ్గరకు తీసుకొని రండి. ఒక సభను ఏర్పాటు చేయండి, అందరిలో ఉతకాలి వీడిని. మామూలుగా 4 గోడల మధ్య కాదు. ఐ నీడ్ పబ్లిక్ మీటింగ్ విత్ పబ్లిక్. ఐ డోంట్ నీడ్ ఏ బిల్డింగ్, ఏ రూమ్. నాకు 4 గోడల మధ్య కాదు జరగాల్సింది, పబ్లిక్లో జరగాలి. బైబిల్ అనే పుస్తకం ఆధారంగా జరగాలి. యేసుక్రీస్తు ప్రధానమైన విషయంగా జరగాలి. ఆ యేసును నేను అల్లంత ఎత్తులో చూపించాలి. ఆకాశమంత ఎత్తులో నా యేసును గురించి ప్రకటించాలి. నీ భరతం పట్టాలి, మరలా నిన్ను మాట్లాడనివ్వకుండా చేయాలి. నీవు అంగీకరిస్తే ఆ కుండీలో నీకు బాప్తిస్మం ఇవ్వాలి. నీ వెంట వచ్చిన వారందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చేయాలి. మారు, దేవుని వాక్యం చదువు, అర్థం చేసుకో, దేవుని ఆత్మను గుర్తించు. నీ మట్టుకు నీవు రక్షణ పొందు. నీవు రక్షింపబడాలని ఇంకా కోరుకుంటున్నాను. నీ కుటుంబం రక్షింపబడాలని ఇంకా కోరుకుంటున్నాను. నీ వెనక ఉన్న అభాగ్యులైన, అమాయకులైన, నీ మాటలు విని మోసపోయిన ఎందరో రక్షింపబడాలని ఇంకా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నీకు నిత్య జీవం ఇస్తాడు. తన్ను హింసించిన వారిని కూడా క్షమించమని వేడుకున్న మహానుభావుడైన. నీవు ఎన్నో తప్పుడు మాటలు చెప్పి ఉండొచ్చు. నా దగ్గరికి రా, వాక్యం నేర్చుకో, బహిరంగంగా క్షమాపణ వేడుకో. యేసు నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఇకపై యేసును ప్రకటించు. షఫీ, ఇమ్రాన్, జకీర్ నాయక్ ఎవరైతే ఉన్నారో వారందరూ, ఎవరు క్రీస్తును తప్పుడుగా మాట్లాడాలనుకుంటున్నారో వారందరూ నేర్చుకోండి, పరిశీలించండి, దేవుని ఆత్మను గ్రహించండి, ఉన్నతమైన పరలోకాన్ని స్వీకరించండి. మీ కొరకు మీ తండ్రి ఎంత సంకల్పాన్ని కలిగి ఉంటే, క్రీస్తును ఉచితముగా తన ప్రేమ చేత అనుగ్రహిస్తే ఏం నేరం చేస్తాడయ్యా క్రీస్తు నీ పట్ల? ఎందుకయ్యా దౌర్భాగ్యుడిగా మారిపోతున్నావు? నీ దగ్గర పైకం కొంచెం లేదే? స్వార్థపరుడు కాదే? ఆ రాధేమాల ఎన్నో కోట్ల లక్షల రూపాయల ఆస్తులు సంపాదించుకోలేదే? ఆయన దైవకుమారుడే, పరిశుద్ధుడే. ఆయనను స్వీకరించు, నిత్య జీవాన్ని పొందుతావు.